V9 లైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డివిజన్ పరిధిలో కూడా బాధ్యత కలిగిన వ్యక్తి పర్యవేక్షణ తప్పనిసరి. సాంకేతిక పరిపాలన అంశాలపై శిక్షణ అందించడం జరిగింది. కలెక్టర్ పి ప్రశాంతి. వ్యక్తుల సాంస్కృతిక నేపథ్యంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర దేశ ఆర్థిక మూలాల బలోపేతంలో పర్యాటక పాత్ర కీలకం. కలెక్టర్ ప్రశాంతి. కూటమి ఆశయానికి మాజీ అధ్యక్షులు సహకరించారు. ఇకపై ఏ నిర్ణయమైనా చాంబర్ పాలక వర్గంలో. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. జలవనరులు డ్రైనేజీ విభాగాలకు సంబంధించి ఆపరేషన్ నిర్వహణ TR-27 వివిధ గ్రాంట్ల ద్వారా మంజూరైన పనులు త్వరితగిన పూర్తి చేసి ఆయా వసతులను అందుబాటులోకి తేవాలని ఆయా శాఖల ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం స్థానిక అంబేద్కర్ కోనసీమ కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు డ్రైనేజీ జలవనరుల శాఖ గోదావరి హెడ్ వర్క్స్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి ఇటీవలే మంజూరైన ఆపరేషన్ నిర్వహణకు సంబంధించి అత్యవసర శాశ్వత పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పనులను మరింత వేగవంతం చేస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు. TR-27 ఆపరేషన్ నిర్వహణ నదీ ఏటిగట్టు పటిష్టతకు అలాగే నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగిస్తూ ఆయా వస్తువులను శాశ్వత ప్రతిపాదన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, జలవనరుల శాఖ కాలువల నిర్వహణ EAB శ్రీనివాసరావు, రాజోలు గోదావరి హెడ్ వర్క్స్ DEG శ్రీనివాసరావు, డ్రైనేజీ విభాగ DE నాగేంద్ర, ఏఈలు ఆనంద్ కుమార్, నాగేంద్ర, రెహమాన్ పాల్గొన్నారు. V9 లైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం. అక్టోబర్ 1వ తేదీన మంగళవారం వికాసవార ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్ నెల 1వ తేదీన మంగళవారం స్థానిక అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ నందు వికాస సంస్థ జిల్లా కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికాస జిల్లా మేనేజర్ గొల్లా రమేష్ కంపెనీల వివరాలను వెల్లడించారు. ఇండో MIM రేణిగుంట తిరుపతి ఎందు టెక్నీషియన్గా SSC ఇంటర్ ITI పాస్ అయిన 18 నుండి 30 సంవత్సరాల వయసు మరియు గూగుల్ పే నందు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా 22 నుండి 45 సంవత్సరాలు, SSC నుండి ఏదైనా డిగ్రీ వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పనిచేయటకు వికాస జిల్లా సంస్థ జిల్లా కార్యాలయం నందు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. దీనికి వాష్రూమ్స్ అంటే ఎలా ఉన్నాయి రూమ్స్ అక్కడ? చాలా చిన్నగా ఉంది సార్. అంటే సార్ స్టేయర్ గేమ్ పనికి వస్తారు. వారెన్ రెస్టారెంట్ కావచ్చు సార్ రూమ్స్కి చాలా చిన్నగా ఉంది సార్. అసలు బిల్డింగ్ టెక్నికల్ ప్రాపర్టీ లైన్ ఉంది సార్. ఏవో అసలు వస్తున్నారు DDC కదా సార్. అది కాదు APDDC. ఓకే. అట్లాగే స్వదేశీ దర్శనం చేస్తారు, కంప్లీట్ చేస్తారు. అట్లాగే మారేడుమిల్లి ఫుడ్స్ అనేది ఒక రిసార్ట్స్ పెట్టారు. ఇసుక కార్యకలాపాలపై పారదర్శకత మరియు దృశ్యమానత ఉండాలని, అదేవిధంగా పర్యవేక్షణ ద్వారా అక్రమ త్రవ్వకాలు నిరోధించడం, ఇసుక రవాణా అనుబంధ లావాదేవీల విషయంలో ఖచ్చితత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ ఇసుక నిర్వహణ వ్యవస్థ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రక్రియపై ఆన్లైన్ ద్వారా నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ S చిన్నరాయుడు, ఇన్ఛార్జ్ RDOలు KL శివజ్యోతి, R కృష్ణానాయక్, జిల్లా మైన్స్ అధికారి ది ఫణిభూషణ్ రెడ్డి, మైన్స్ అధికారి విఘ్నేష్, NIC అధికారి సతీష్, రీచ్ పాయింట్ల ఇన్ఛార్జీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు ప్రత్యక్షంగా వర్చువల్ ద్వారా హాజరయ్యారు. ఓకే మేడం, వాళ్ళతో మాట్లాడేది తీసుకుంటాను మేడం. తీసుకుని అప్డేట్ చేస్తాను. ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ RDO, both the RDOs, Rajmandri and Coco,
సబ్జెక్ట్ అనేది మీ ఆఫీస్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఈవెన్ కలెక్టరేట్లో ఒక శాండ్కి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నడుస్తుంది, దానికి ఇన్ఛార్జ్గా ఒక డీటీ ఉన్నారు. అలానే ల్యాండ్ సబ్జెక్ట్ ఎవరైతే చూస్తున్నారో ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద శాండ్. సో నౌ ఆన్వర్డ్స్ ఆర్డీఓ దగ్గర కూడా శాండ్ సబ్జెక్ట్ చాలా క్లియర్గా మీరు మీ ఆఫీస్ ఆర్డర్లో మీరు పెట్టుకోవాలి. టు అలాట్ ద కాంపిటెంట్ పర్సన్, ఎవరిలో ఒకరిని ఇవ్వడం కాదు. వాట్ ఎవర్ ద శాండ్ రిలేటెడ్ కరెస్పాండెన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుందో దానికి సంబంధించిన కాపీస్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. అది కాపీస్ అండ్ న్యూస్ దట్ ఈస్ ఆర్ ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చేసుకున్న ఓన్లీ 9 పాయింట్స్. తర్వాత మనకి ఓపెన్ రీచెస్ వస్తాయి, తర్వాత డీసిల్టేషన్ విత్ సెమీ మెకనైజ్డ్ వస్తాయి, డీసిల్టేషన్ బియాండ్ ద ఆఫ్షోర్ కూడా వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మైన్స్ డిపార్ట్మెంట్ డిఎంపీ గారి దగ్గర నుంచి తీసుకొని మీరు ముందుగానే పెట్టుకొని ప్రతి పాయింట్కి ఇప్పుడు ఎలా అయితే మీరు ఆర్డర్స్ వేశారో అలా ఆర్డర్స్ వేసుకోవాలి. దట్ ఈస్ అవర్ టాస్క్. సెకండ్ టాస్క్ ఈజ్ మనం వేసినాక మీరు చేసేది ఏంటంటే దే ఆర్ ద డిస్పాచ్ ఇన్ఛార్జెస్. డిస్పాచ్ ఇన్ఛార్జ్గా వచ్చిన వెంటనే వాళ్ళు ఏం ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని రాష్ట్ర స్థాయి న్యాయవాదులు క్రీడా పోటీలు ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి న్యాయవాదులు షటిల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ టోర్నమెంట్ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. షటిల్, బ్యాడ్మింటన్ ఆడి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పేళ్లూరి రమేష్, కోశాధికారి కర్ర హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్ స్వర్ణపాప, సీనియర్ న్యాయవాది డివివి త్రినాథరావు, జాయింట్ సెక్రటరీ తర్నలాల్ కోట వెంకటేశ్వరరావు, లేడీ మెంబర్ పద్మిని, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అరుణ్ కుమార్, న్యాయవాదులు కేవి ప్రసాద్, శేషు, హ్యాపీ వినోద్, గొట్టుముక్కల అనంతరావు, కేవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. నా పేరు తబల వీరేంద్రనాథ్ అండి. నేను రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు మా రాజమండ్రి బార్ అసోసియేషన్ నుంచి మా స్పోర్ట్స్ సెక్రటరీ కాశీ శ్రీనివాస్ గారు ఆధ్వర్యాన స్టేట్ షటిల్ టోర్నమెంటు, అలాగే స్టేట్ చెస్ టోర్నమెంటు, స్టేట్ క్యారమ్స్ టోర్నమెంటు బార్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్ని బార్ అసోసియేషన్ నుంచి చాలామంది ఈ 3 గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇవాళ హాజరవుతున్నారు ఇక్కడికి. ఇవాళ రేపు కూడా ఇక్కడ ఈ కాస్మోపాలిటన్ క్లబ్ మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఆతిథ్యం ఇచ్చిన ఈ క్లబ్ అధ్యక్షుడు డివి త్రినాథ్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, ఇతర సభ్యులకి మా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ టోర్నమెంట్లో అందరూ కూడా చాలా స్పోర్టివ్గా ఆడి విజేతలు ఒకరే అవుతారు, అందరూ విజేతలు అవ్వలేరు. కాబట్టి విజేతలు అవలేని వాళ్ళు కూడా విజేతలు అయినట్టు ఆనందపడి ఈ టోర్నమెంట్లో మనం ఎల్లకాలం ప్రొఫెషన్లో నిమగ్నం అయిపోయి మనం హెల్త్ రీత్యా మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కనీసం అప్పుడప్పుడు ఇలాగా జిల్లా వైడ్గా, స్టేట్ వైడ్గా టోర్నమెంట్స్ పెడితే అందరూ కూడా ఆహ్లాదకరంగా వచ్చి ఈ వీకెండ్ 2 రోజులు కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఈ టోర్నమెంట్స్ని మా గౌరవ ప్రధాన జిల్లా న్యాయమూర్తి అయిన శ్రీమతి గంధం సునీత గారు ఇనార్గ్రేట్ చేసి వెళ్ళారు ఇప్పుడే. కాబట్టి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. దీనికి మేము ప్రొఫెషనల్ ఎంపైర్స్ని కూడా మా స్పోర్ట్స్ సెక్రటరీ గారు అరేంజ్ చేయడం జరిగింది. అంతా నిష్పక్షపాతంగా ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పరిచి వారి ద్వారా ఈ టోర్నమెంట్స్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి మా అడ్వకేట్స్ అందరూ కూడా దీన్ని సహకరిస్తారని, చాలా స్పోర్టివ్గా ఈ 2 రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడపడం ద్వారా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం సాధ్యపడగలదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వ్యక్తుల సాంస్కృతిక, సామాజిక పరంగా ఆయా ప్రాంతాలు పర్యాటక పరంగా ఎంతో ప్రాచుర్యం పొందుతాయన్నారు. అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం దసరా వేడుకలు, బుల్ఫైట్ పరంగా కర్ణాటక, గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరం
పడవ పందాలు ఎలిఫెంట్ ఫెస్టివల్ నేపథ్యంలో కేరళ స్వచ్ఛ నగరంగా ఇండోర్ నగరం ప్రకృతి వ్యవసాయ పరంగా సిక్కిం రాష్ట్రం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయన్నారు. విజేతల వివరాలు వ్యాసరచన భాగంలో కేసూర్ రావ్య మొదటి బహుమతికి కీర్తిక రెండో బహుమతి, పి సింధు మూడవ బహుమతి గెలుపొందారు. ఫోటోగ్రఫీ భాగంలో మొదటి బహుమతి ఈ సురేష్ ద్వితీయ బహుమతి, సిహెచ్ ఎస్తేర్ రాణి మూడవ బహుమతి గెలుపొందగా వీడియోగ్రఫీ విభాగంలో బీసీ వెంకటచరణ్ మొదటి బహుమతి, బి సౌమ్య దీపిక రెండవ బహుమతి, కె శివశంకర్ మూడవ బహుమతి గెలుపొందారని పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు తెలిపారు. అలానే ఇక్కడికి వచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం వరల్డ్ టూరిజం డేని నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ వరల్డ్ టూరిజం డే అనేది యునైటెడ్ నేషన్స్ కాయిన్ చేయడం జరిగింది. 1980 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. ఈ ఇయర్ వాళ్ళు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, టూరిజం అండ్ పీస్. టూరిజం అనగానే చాలా వరకు అందరూ పర్యాటక ప్రాంతాల సందర్శన అనుకుంటారు, కానీ దాంట్లో విజ్ఞానం కూడా ఉంది, ఎకానమీ. సో మనం టూరిజం వల్ల చాలా నేర్చుకుంటాం. మీరు ఇప్పుడు చాలా ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులందరూ గోదావరి గురించి చెప్పారు, రాజమండ్రి ప్రాశస్త్యం గురించి చెప్పారు. సో మనం కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంతం యొక్క విశిష్టత వల్ల మనం విజిట్ చేస్తాం, మేబీ బికాస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. కొన్ని ప్రాంతాలు మీరు విజిట్ బికాస్ ఆఫ్ ద పర్సన్స్ హూ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబర్మతి వెళ్తారు. అది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా మారింది. దానికి కారణం గాంధీజీని స్మరించుకుంటూ మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలానే కొన్ని ప్రాంతాల్లో కల్చర్ వల్ల చాలా ప్రాబల్యం తెచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మైసూరు వెళ్ళే వాళ్ళందరూ కూడా దసరా వెకేషన్లో వెళ్ళాలని అనుకుంటారు. అలానే మనకి కేరళలో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుతుంది. అలానే కేరళలో మనకి బోట్ రేసెస్ కూడా జరుగుతాయి. అలానే మనకి సంక్రాంతి టైంలో బుల్ ఫైట్ కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్స్లో జరుగుతాము. సో దే ఆర్ ఆల్ లైక్ కల్చరల్ ప్రాక్టీసెస్. అది చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంది. అలానే మన గోదావరి పుష్కరాలు, అదర్వైజ్ జగన్నాథ్ యాత్ర, ఇది చూసుకుంటే దే ఆర్ ట్రెడిషన్, రిలీజియస్ ప్రాక్టీసెస్ చూడడానికి కూడా వస్తారు. వీటన్నిటితో పాటుగా బెస్ట్ ప్రాక్టీసెస్ చూడడానికి కూడా వస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండోర్ ఈజ్ జస్ట్ లైక్ ఏ టౌన్ లైక్ రాజమండ్రి, కానీ ఇప్పుడు ఇండోర్ అంటూ తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. వర్తకుల శ్రేయస్సు కోసం ప్రతిష్టాత్మక రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గం ఏకాగ్రీవం అయ్యేందుకు కూటమి తరపున తమ వంతు కృషి చేశామని, దీనికి మాజీ అధ్యక్షులు కూడా పెద్ద మనసుతో సహకరించారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఏకాగ్రీవంగా ఎన్నికైన ఛాంబర్ పాలకవర్గ కూటమి నాయకులతో కలిసి తెలక్ రోడ్లోని తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వర్తకుల ఎన్నికల్లో రాజకీయ జోక్యం అవసరం లేదని, అయితే రాజమండ్రిలో గత 5 ఏళ్ల కాలంలో దౌర్భాగ్యకర రాజకీయాలు నడిచాయని విమర్శించారు. వర్తకుల శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి ఆలోచన చేస్తే ఛాంబర్ మాజీ అధ్యక్షులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి పోటీ లేకుండా ఛాంబర్కు అనవసర ఎన్నికలు ఖర్చు లేకుండా చూసేందుకు ఏకాగ్రీవమయ్యేలాగా సహకరించారని తెలిపారు. మీడియా సమావేశంలో వెంటెద్దు సూరిబాబు, ఈయపు మురళీధర్, ఆకుల శ్రీనివాస్, తోట లక్ష్మీనారాయణ, అల్లంకి నాగేశ్వరరావు, బేరులాల్, జెన్క్ దొండపాటి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. దానికి ఒక ప్రతిష్ట, విశిష్ట రెండు కూడా ఉన్నాయి. దాని యొక్క ప్రాముఖ్యత నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే, చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కదా అని నేను అడిగారు మమ్మల్ని. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఛాంబర్ అన్నది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఇక్కడి నుంచి రాజకీయంగా అనేక మంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. దీన్నే వేదిక కింద వర్తకుల శ్రేయస్ కోసం రాష్ట్ర ఉద్యమాలకు కూడా ఈ ఛాంబర్ అన్నది ఒక వేదిక కింద ఉండడం కూడా జరిగింది. మరి అలాంటి ఒక ఛాంబర్లో రాజకీయ పరంగా ఏ విధమైన
అంశాలని తీసుకురాకుండా ఈ ఎన్నికని సజావుగా ఎన్డీఏ కూటమి మరియు మాజీ అధ్యక్షులందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తే ఇది ఒక శుభ పరిణామం అవుతుంది. రాజకీయాలు కూడా ఒక ఉన్నతంగా చేయగలుగుతాం. 5 సంవత్సరాలు దౌర్భాగ్యం అయిపోయింది ఈ నగరం వరకు అని చెప్పడం, మాజీ అధ్యక్షులు అందరూ కూడా సహకరించారు, ముందుకు వచ్చారు, వాళ్ళ తాలూకు ఆలోచనలు తెలియచేశారు. ఎన్డీఏ కూటమిగా మా తాలూకు ఆలోచనలు, జనసేన, బీజేపీ, టీడీపీగా మా ఆలోచనలు తెలియచేసాం. అందరి ఆలోచన ఒకటే, వర్తకులు ఒక శ్రేయస్సు, వ్యాపారస్తులు ఒక శ్రేయస్సు. ఆ ఆలోచనతోటి మరి చాలా చోట్ల అధ్యక్షుల నుంచి ప్రతి స్థానానికి పోటీ అనేది ఉంది. ఉన్నప్పుడు పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మనం పోటీ పడి ఎన్నికలకి వెళ్ళి ఛాంబర్కి మళ్ళా అనవసరమైన ఖర్చులు ఇవన్నీ చేయడం అనవసరం అని ఎవరికాళ్ళు చాలా హుందాగా ఈ అవకాశం మీరు తీసుకోండి. ఎన్డీఏ కూటమిగా మీరు కొన్ని స్థానాలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వర్తకులకు ఏదైనా జీఎస్టీ సమస్య కానీ, లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ, ఫైర్ సమస్యలు, ఇలాగ అనేకమైన సమస్యలు ఉంటాయి. వ్యాపారాలనగా సమస్యలు లేకుండా ఉండవు. ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎన్డీఏ కూటమిగా మీరందరూ కూడా తీర్చే బాధ్యత తీసుకోండి. మాజీ రాజమండ్రి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో మెంబర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. చర్చి ప్రార్థనా సమయంలో రణగుణ ధ్వనులు చేయకూడదు. నమాజు వినిపిస్తే ఎక్కడి వారు అక్కడే నిలిచిపోవాలి. జగన్ హిందువులకే కాదు అన్ని మతాలకు వ్యతిరేకం. బాబాయ్ హత్య కేసుల నుంచి బయటపడేందుకు తిరుమలను జగన్ వేదికగా వాడుకున్నారన్నారు. తిరుమల దర్శనాలతో న్యాయమూర్తులను ప్రభావితం చేశారని, విశాఖలో పూజలు చేసి హిందువులా జగన్ నటించారన్నారు. రాజమండ్రిలో గోదావరి నిత్యహారతిని ఆపేశారని, వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వారి నూరులను కట్టేస్తాం. లడ్డూ కల్తీపై అవసరమైతే సిపిఐ విచారణ జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. మతం అనేది ఒక విశ్వాసం, నమ్మకం. ప్రతి మతానికి కొన్ని విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఉంటాయి. దాని ప్రకారమే భక్తులు నడుస్తారు. చర్చికి వెళ్తే చర్చి ఆచారాల ప్రకారమే మనం నడుస్తాం. ప్రేయర్ మధ్యలో జోక్యం చేసుకోవటం కానీ, లేక విరుద్ధంగా సౌండ్స్ చేయటం కానీ చేయం. అలాగే మసీదుకి వెళ్ళినప్పుడు, నమాజ్ పఠిస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళం అక్కడ ఆగిపోతాం. మైకులు కూడా ఆపేస్తాం. అది గౌరవించడం, ఒక మతాన్ని ఒక మతం గౌరవించడం. అలాగే హిందూ ధర్మంలో ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయాలు నడుస్తాయి. దాని ప్రకారమే ఆగమ శాస్త్రాల ప్రకారం విగ్రహ ప్రతిష్టలు చేసినా, క్రతువులు చేసినా ఒక పద్ధతిగా నడుస్తాయి. వేల సంవత్సరాల ఆచారాలు అవి. భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం తిరుపతి వెంకటేశ్వర దేవాలయం. ఎవరైనా ఇతర మతస్థులు సందర్శించవచ్చు, వెళ్ళకూడదని ఏమీ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళేటప్పుడు పరమతస్థులు డిక్లరేషన్ ఇవ్వటం, నేను పలానా మతానికి చెందినవాడిని అయినా కూడా నమ్మకంగా వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చామని డిక్లరేషన్ ఇస్తారు. మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇది భారతదేశమని ప్రశ్నిస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు క్రైస్తవం తీసుకున్నావు, అందరికీ తెలుసు. హిందూ ధర్మం ప్రకారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే నీ భార్యను తీసుకెళ్ళావా? భార్యాభర్త వెళ్ళటం రివాజు, తరతరాలుగా వస్తున్న ఆచారం అది. కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా భార్యా సమేతంగా వెళ్ళి క్రతువులు చేసేవాడు. ఇవాళ నువ్వు పరమతస్థుడు అయ్యుండి డిక్లరేషన్ ఇవ్వాల. అదేమంటే నేను ముఖ్యమంత్రి, నా ఇష్టారాజ్యం అన్నావు. గుడిని అపవిత్రం చేశావు. హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు. నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయని వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా వేసుకున్నావు. ఢిల్లీ, బాంబే,
లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు. నీ బాబాయ్ హత్య కేసు గురించి బయటపడాలని, నీ ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం తిరుపతిని ఒక వేదికగా వాడుకున్నావు. న్యాయమూర్తులను ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశావు. వివిధ సంస్థలను ప్రభావితం చేయడం కోసం దైవ దర్శనాన్ని ఒక కేంద్రంగా వాడుకున్నావు. నీకు నమ్మకం లేదు, ఇవాళ చెప్పావు నువ్వు వెంకటేశ్వర మీద నమ్మకం లేదని. ఇవాళ ఎందుకు ప్రయత్నం చేశావు? ఒక లడ్డు విషయమే కాదు, అనేక తప్పులు జరిగినాయి. వెంకటేశ్వర స్వామి ఆస్తులు కబ్జా చేశారు, మఠవాస్తులు కబ్జా చేశారు, నిధులను కైంకర్యం చేశారు. అక్కడ ప్రమాణాలు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాడి ఫీజీగా చర్చ జరిగింది. ఇక 2 అంశాలు మినహా అన్ని అంశాలు ఆమోదం పొందాయి. మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. అజెండాలోని పలు అంశాలు ఆమోదంకు రాగా కొన్నింటిపైన తీవ్ర చర్చ జరిగింది. నంద్యాల నడి ఒడ్డున ప్రతాప్ థియేటర్ వద్ద జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి పలువురు వైసీపీ కౌన్సిల్ సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు లేచి మాట్లాడుతూ సెంటర్లో మున్సిపల్ స్థలం ఆక్రమణ అవుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, కోట్ల ప్రాపర్టీని ఆక్రమించుకుంటుంటే ఏం చేస్తున్నారని వైసీపీ సభ్యులు అధికారులను ప్రశ్నించగా అందుకు స్పందించిన టీడీపీ సభ్యులు కండే శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ సభ్యులు ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. 2017లో పాలకొమ్మ చెట్టు తీసేస్తే ఇప్పుడు కౌన్సిల్లో చర్చించడం సరైంది కాదన్నారు. తెలుగుదేశం నాయకుడని చెప్పి కక్ష సాధింపు చర్యలు మంచివి కాదు. వైసీపీ ప్రభుత్వంలో పన్నులు కట్టించుకున్నారు, అప్పుడు మీరేం చేశారని ప్రశ్నించారు. అడిగా ఇంతవరకు అది కాంట్రాక్టర్స్ అది ఓకే ఇందా, కాంట్రాక్టర్స్ ఉన్నారా, ఏం ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష. కమిషనర్ గారు 31వ వార్డుకు సంబంధించి ఇప్పుడు మరి లాస్ట్ మీటింగ్ సంబంధించిన మినిట్స్ ప్రకారం అయితే 31వ వార్డు ఇష్యూస్ కూడా దీంట్లో ఏమి రికార్డు కాబట్లేవు. మరి గౌరవ సభ్యులు అడిగిన సమాచారం సార్ తీసుకుని మరి మన ఆల్రెడీ అడగడుతున్నారు. విషయాన్ని మళ్ళీ నేను ధృవీకరించుకొని మళ్ళీ పాత రికార్డ్స్ లో ఏమైనా మీరు అడిగినవి రికార్డ్ కాబట్టి అంటే మరి మీరేమేమి అడిగారు అనేది ఒకసారి వెరిఫై చేసుకుని తప్పనిసరిగా నెక్స్ట్ మీటింగ్ కు వాటిని మా రిమార్క్స్ తోటి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది మేడం. ఒకసారి విజిట్ చేయండి సార్, అది ఎంత వరకు కంప్లీట్ అయింది, ఇంకా ఎంత వరకు ఉంది, దేని గురించి మేడం? అంటే కమ్యూనిటీ హాల్ సార్. అది కమ్యూనిటీ హాల్ మీరు చెప్పేది ఇది కదా మన వార్డ్ సెక్రటేరియట్ ఇది కదా? అవును సార్, వార్డ్ సెక్రటేరియట్ కదా అది. దానికి ఆల్రెడీ ఒక 20 లక్షలు మంజూరు చేశారు. నెక్స్ట్ ఒక 20 లక్షలు కూడా శాంక్షన్ చేసి అది 20 లక్షల వరకు ఆగిపోయింది సార్. నెక్స్ట్ ది కూడా టెండర్స్ ఏదో ఫైనలైజ్ చేసినట్టుగా నాకున్న అవగాహన మేడం. నేను ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి ఆ కాంట్రాక్టర్ గారిని నోటీసెస్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేసి త్వరగా అయ్యేలాగా చూడండి సార్. అలాగే మేడం వాటర్ ప్రాబ్లం అయితే ఒక ఏరియాలో వచ్చేసి వాటర్ అది ఏ చిన్న కారణంతో ఆగిపోయినా ఆ ఏరియాలో వచ్చేసి 3 రోజుల వరకు నీళ్ళు అయితే సప్లై లేదు మేడం. డే బై డే రాలేదేమో కదా. రావు డి గారు ఇప్పుడే వచ్చారని మంచి వెరిఫై చేస్తారు. రావు గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు రిలీవ్ అయ్యారు కదా, మీరు చెప్పండి. రెడ్డి సారు వ్యాన్ వస్తుంది అన్నారు, నాకు 3-4 days లో వస్తుంది, దానికి వేసుకుని పోతాను అంటున్నారు. ఒకటి నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ కుక్కల్ని తీసుకొని పోయి ఆ సొసైటీ వాళ్ళకన్నా ఇవ్వండి, లేకుంటే మున్సిపాలిటీలు ఎక్కడైనా స్థలం పెట్టైనా పెట్టండి, లేకుంటే అన్నపూర్ణ స్టూడియో కన్నా పంపించండి, లేకుంటే ఢిల్లీ కన్నా పంపిస్తే ఈ కుక్కల్ని మాకుడుగా బాగా తగ్గుతుంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు గొప్పవి సార్. ఎంతో మంది కుక్క ఊరికే కొంచెం కలిస్తేనే సత్తున్నారు కొన్ని రోజులకే. దానికి మీరు సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పది అన్నారు, ఇప్పుడు కుక్కల జన్మ గొప్పది అంటున్నారు అందరు కలిసి. అందుకోసమే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కమిషనర్ గారు, అధ్యక్ష, ఖచ్చితం కుక్కల మీద అయితే మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి పోవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సందుకు వచ్చేసి 10 నుంచి 20 కుక్కలు జతపడుతున్నాయి. ఏదైనా ఒక కుక్క దాడి చేసి అన్ని కుక్కలు ఆ మనిషి మీద దాడి చేసి ప్రాణాభయంగా మారుతున్నారు. మనం ప్రతిరోజు చూస్తున్నాం. మన న్యాయశాఖ మంత్రి కూడా మన న్యాయ సుందరులందరూ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో 4-5 మంది కలిసినప్పుడు కూడా చూసి వచ్చినారు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. ఖచ్చితంగా మంత్రివర్యులు కానీ, మన గౌరవ మంత్రివర్యులు, మన కమిషనర్ గారు, ప్రతి ఒక్కరు గౌరవ మన కౌన్సిల్ సభ్యులు దీని మీద దృష్టి పెట్టి, మనకు ప్రజల ప్రాణాలు ముఖ్యం మన వార్డులలో.
ఎందుకంటే ప్రజల దృష్టి మీదనే మనము అవగాహన ఉండాలి కాబట్టి ఈ కుక్కలను ఏం చేస్తారా, ఆ సొసైటీ వాళ్ళకి అప్పగిస్తారా, లేదు మున్సిపాలిటీలో పెట్టుకుంటారా, లేకపోతే ఢిల్లీకి పంపిస్తారా, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోలో పంపిస్తారని నేను చెప్తున్నాను సార్. ఈ కుక్కల పిల్లల నుంచి ప్రజలను రక్షించండి, ఎందుకంటే ఆ సొసైటీకి సంబంధించిన వాళ్ళకి అప్పగించండి. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చినారు మనం పందులు సాకోవడానికి స్థలము, వీళ్ళకు కూడా ఎవరైనా సాకితే ఆ స్థలం కేటాయిస్తే ఎక్కడైనా అక్కడైనా పంపిస్తాం. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చినందరికీ నమస్కారం. ఇంత వర్షాకాలం జనాలు వచ్చి దోమలతో ఇబ్బంది పడుతుంది. నంద్యాల పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి. సెల్ఫరా అవుతుంది, లేదంటే స్మార్ట్ విద్యుత్ మీటర్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేస్తామో వీటికి అలాగే చేసుకుంటేనే విద్యుత్ సరఫరా రాదు. ఇక ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ విద్యుత్ మీటర్లు ముందుగా ప్రభుత్వ శాఖల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక అందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లోని పలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మరొక 6 నెలల్లో ఇళ్లకు ఏర్పాటు చేయనున్నట్లుగా విద్యుత్ అధికారులు తెలిపారు. బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య. బుచ్చమ్మ పాపం 3 బిడ్డలకు ఇల్లు కట్టించి పెళ్లిళ్లు చేసింది. ఇక ఆ ఇల్లు కూడా కొడితే నా బిడ్డల భవిష్యత్ ఏమవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుంది. మొన్న కూడా ఒక ఆమె ఇల్లు కూలగొట్టేసరికి గుండెపోటుతో చనిపోయింది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాల వల్ల జరుగుతున్నాయని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ఎప్పుడైనా రావచ్చు, మేము మీ వెంట ఉంటామంటూ కూడా హైడ్రా బాధితులకి హరీష్ రావు భరోసా కల్పించారు. సో అమ్మ పాప 3 బిడ్డలకు ఇల్లు కట్టించిందంట, పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత ఆ భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. డెఫినెట్గా మేము మీతో ఉంటాం, భయపడొద్దు. మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ 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 ఫ్యామిలీ అనుకోండి, ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్. అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది. తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం. పులివెందుల ఎమ్మెల్యే కాదు, పులకేసి ఎమ్మెల్యే అనాలి. నిన్ను వైఎస్ జగన్ నీకు తిరుమల రావాలంటే ఇష్టం లేదు, స్వామి అంటే నాకు నమ్మకం అని సంతకం పెట్టకుండా కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత. గత వారం 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ప్రసాదాల తయారీలు వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ వారం 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒకటైతే, వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళలోనికి కూడా వెళ్లి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే, ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతను హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తా ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయడం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత బ్యాచ్ ఉంటది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు, నా కాలినడకని కాదు, దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు గానీ ఆటోమేటిక్ గా లాస్ట్ మినిట్ లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
డివిజన్ పరిధిలో కూడా బాధ్యత కలిగిన వ్యక్తి పర్యవేక్షణ తప్పనిసరి. సాంకేతిక పరిపాలన అంశాలపై శిక్షణ అందించడం జరిగింది. కలెక్టర్ టి ప్రశాంత్. వ్యక్తుల సాంస్కృతిక నేపథ్యంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర దేశ ఆర్థిక మూలాల బలోపేతంలో పర్యాటక పాత్ర కీలకం. కలెక్టర్ ప్రశాంత్. కూటమి ఆశయానికి మాజీ అధ్యక్షులు సహకరించారు. ఇకపై ఏ నిర్ణయమైనా చాంబర్ పాలక వర్గానిదే. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.